నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ సప్తగిరి కాలనీలో 6.2 కోట్ల నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. లండన్ బ్రిడ్జి ముఖద్వారంతో వీక్షకులను ఇట్టే కట్టేసి పడుస్తున్న ఎగ్జిబిషన్. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించేలే లండన్ స్ట్రీట్ సెట్టింగ్. సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గోదావరి కని భాస్కర్ రావు భవన్లో ఏబీ బర్ధన్ వర్ధంతి వేడుకలు. రామగుండం భక్తాంజనేయ స్వామి ఆలయంలో భక్తజన సందోహం నడుమ అయ్యప్ప స్వామి రథయాత్ర. అయ్యప్ప మాలాధరణ స్వాములతో కలిసి భక్తి పారవశ్యంతో శోభయాత్రను సాగించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. రామగుండం కార్పొరేషన్లో 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టనున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తెలిపారు. రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ సప్తగిరి కాలనీలో 6.2 కోట్ల నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి ముందుగా సప్తగిరి కాలనీలో పర్యటించి డ్రైనేజీ కాల్వ పరిస్థితిని వీక్షించారు. కాలనీ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన సప్తగిరి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. 6.2 కోట్ల రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థ, బ్రిడ్జి నిర్మాణం, సీసీ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. గతంలో వర్షాకాలంలో భారీ వరదలు వస్తే ఇల్లు ఖాళీ చేసి మరో చోటుకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా డ్రైనేజీ నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే డైనమిక్ అధికారి ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ సహకారంతో రామగుండం కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈరోజు దాదాపు టీయూఎఫ్ఐడిసి ద్వారా 100 కోట్లతో ప్రతి డివిజన్లో పనులు ప్రారంభం చేసి కొన్ని పూర్తి దశలు ఉన్నాయి, ఇంకా ఆగుతాం. అదే మాదిరిగా ఎస్టీపీలు తర్వాత ఇతరత్ర ఫండ్స్ తోటి కూడా ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం అనుకుంటూ ఉంటారో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా సప్తగిరి కాలనీలో బయటికి వర్షం వస్తుందంటే వీళ్ళందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు అలాంటి పరిస్థితులు రావద్దని ఈ డ్రైన్, దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మా కలెక్టర్ గారు అరుణశ్రీ గారు, వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అది చాలా డైనమిక్గా అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు, ఎస్సీ డిఈలతో పాటు మా కార్పొరేట్ సోదరులందరూ వీళ్ళ భాగస్వాములైన మా లక్ష్యం రామగుండానికి పునర్వైభవం తీసుకురావడం, అన్ని మురికి ప్రాంతాల్లో ఎక్కడ రోడ్లు, డ్రైనేజీలు ఉండవో అవన్నీ కూడా కట్టే ప్రయత్నం చేస్తాను. సంవత్సర కాలం మాత్రమే అయింది. గత 20 సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధిని దాదాపు 300 కోట్లు ఈరోజు టెండర్స్ వేసి గ్రౌండ్ అయ్యేటువంటి అంటే పనులు ప్రారంభం చేసే దిశగా అటు రూరల్లో ఇటు అర్బన్లో కలిపి ముందుకెళ్తా ఉన్నాం. ఇంకొక 200 కోట్ల ఎస్టిమేషన్స్తో ఉన్నాం. త్వరలో అవి కూడా పూర్తి చేస్తాం. మరొకసారి మీకు తెలియజేస్తాను, నిన్న చెప్పినట్టుగా 3x800, 1x800 అంటే దాదాపు 40,000 కోట్లతో ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావడం, దానివల్ల కొన్ని వేలాది మంది ఇక్కడ మళ్ళీ ఉపాధి, నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా రామగుండానికి పునర్వైభవం తీసుకొస్తాం. ఈ కార్యక్రమంలో మహంకాళి స్వామి, తిప్పారావు, శ్రీనివాస్, లింగస్వామి, మారెల్లి రాజిరెడ్డి, రాజేష్, యుగేందర్, కళ్యాణి, సింహాచలం కాలనీ వాసులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలో లండన్ బ్రిడ్జి ముఖద్వారంతో ప్రారంభించిన ఎగ్జిబిషన్ వీక్షకులను ఇట్టే కట్టేసి పడిస్తోంది. మళ్లీ మళ్లీ వచ్చేలా భారీ సెట్టింగ్తో మంత్రముగ్ధుల్ని చేస్తోంది.
గోదావరి కని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో లండన్ బ్రిడ్జి ముఖద్వారంతో ఈ నెల 24న ప్రారంభమైన ఎగ్జిబిషన్ వీక్షకుల బాగా ఆకర్షిస్తుంది. గోదావరి కని ప్రాంతానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు వివిధ సెట్టింగ్లతో ఎగ్జిబిషన్ను తీసుకొస్తూ గోదావరి కనితో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నారు. ఈసారి ఎగ్జిబిషన్ వీక్షకులను లండన్ సిటీకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తూ ఎగ్జిబిషన్కు వెళ్లిన వారిని బాగా ఆకర్షిస్తుంది. తింటే గారెలే తినాలి, తిరిగితే ఎగ్జిబిషన్లో లండన్ స్ట్రీట్లోనే తిరగాలి అనేలా అచ్చం మన లండన్ సిటీలోనే ఉన్నామన్న ఫీలింగ్ కలిగేలా ఈసారి ఎగ్జిబిషన్ వీక్షకులను కట్టిపడేస్తోంది. ఎగ్జిబిషన్కు వెళ్లిన వారంతా లండన్ స్ట్రీట్ సెట్టింగ్తో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ లండన్లో ఉన్న అనుభూతిని పొందుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవే కాక మహిళల కోసం అనేక రకాల వస్తువులు, దుకాణాలు, ఆట వస్తువులు, మహిళల అలంకరణ వస్తువులు, దుకాణాలు, పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసేలా జైంట్ వీల్, టోరా, డ్రాగన్ ట్రైన్, కొలంబస్ వాటర్ బోటింగ్ ట్రైన్, జాతరలో స్పెషల్ ఐటెం కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఢిల్లీ అప్పడం, సిమ్లా మిర్చి, బజ్జీ, చాట్ బండర్ లాంటి తినుబండారు షాపులు కూడా వెలిశాయి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. వెల్కమ్ బ్యాక్. సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గురువారం గోదావరి కని భాస్కర్రావు భవన్లో ఏబీ బర్ధన్ 9వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిన మోహన్, జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, కనకరాజు, ఏఐటియుసి కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎల్లాగౌడ్లు బర్ధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1924 సెప్టెంబర్ 25న బ్రిటిష్ ఇండియాలోనే బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన బారిసెల్లో జన్మించిన బర్ధన్ తన 15వ ఏట నుండి కమ్యూనిస్టు భావాలను కలిగియుండి నాగపూర్ వెళ్లారని తెలిపారు. ఆయన 1940లో నాగపూర్ విశ్వవిద్యాలయంలో
ఏఐఎస్ఎఫ్లో చేరారని, ఆ కాలంలో నిషేధించబడిన కమ్యూనిస్టు విద్యాలయంలో పార్టీ ఆఫ్ ఇండియాలో అదే సంవత్సరం చేరారని, ఆయన నాగ్పూర్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షునిగా కూడా వ్యవహరించారని తెలిపారు. ఆ తర్వాత కార్మిక నేతగా పలు ఉద్యమాలు చేపట్టి 20 సార్లు అరెస్ట్ అయ్యారని, 4 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారని తెలిపారు. ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 1957లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నాగ్పూర్ స్థానం నుంచి స్వాతంత్ర అభ్యర్థిగా గెలుపొందారన్నారు. సిపిఐ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటియుసికి అధ్యక్షునిగా పనిచేశారని తెలిపారు. 1996లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇంద్రజిత్ గుప్తా నుంచి బాధ్యతలు చేపట్టి ఆ ఏడాది కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర మూడో కూటమితో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో సిపిఎం కురు వృద్ధుడు హరికిషన్ సింగ్ బర్దన్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఏబి బర్దన్ గారు ఈ దేశానికి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీని, ప్రజా సంఘాలను ఎంతో బలపరచడం అనేది జరిగింది. తన యొక్క నాయకత్వంలో ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులు చేయడం అనేది జరిగింది. దున్నేవానికే భూమి కావాలని, దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం నిరంతరం పోరాటం చేయాలని, అదేవిధంగా విద్యార్థి యువజన ట్రేడ్ యూనియన్ రంగాలను బలోపేతం చేయడం జరిగింది. వీరు భారతదేశానికి ప్రధాన కార్యదర్శి కాదు, ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు. వారు ఈ దేశంలో ఉన్నటువంటి సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మహానాయకుడు. కానీ ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నారు తప్ప వారి యొక్క శ్రమకు తగ్గ ఫలితాన్ని ఈరోజు ఇవ్వడం అనేది లేదు. కనుకనే ఏదైతే ఈ యొక్క దోపిడీ లేని సమాజం, దోపిడీ లేని కార్మిక వర్గానికి ఏ విధంగా అయితే సేవలు, వాళ్ళ హక్కులను సాధించాలనో ఈరోజు మన మీద ఎంతైనటువంటి బాధ్యత ఉన్నది. కనుక భారతదేశం యొక్క స్వరూపాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి మరి ఈరోజు ఏమాత్రం కూడా వారి యొక్క హక్కులను మరి హరించేటువంటి ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. దీనికి మనమందరం కూడా బాధ్యతాయుతంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పార్టీ ప్రజా సంఘాలను ఐక్యం చేస్తూ బలమైనటువంటి మరి ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలకత్తాలో జన్మించిన అర్జున్ భూషణ్ బర్దన్ గారు మరి 1940 ప్రాంతంలో ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర వెళ్ళి నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో లాయర్గా పట్టా సాధించి ఏఐఎస్ఎఫ్లో అనేక ఉద్యమాలు నిర్వహించి స్వాతంత్ర పోరాట కాలానికి ఉద్యమ కేంద్రంగా తీర్చిదిద్ది నాగ్పూర్ను మరి 4 సంవత్సరాలు జైలు శిక్షను కూడా అనుభవించిన మహాయోధుడు కామ్రేడ్ ఏబి బర్దన్ గారు. అదేవిధంగా యూపీఏ 1 గవర్నమెంటు ఏర్పాటులో ఏబి బర్దన్ గారి పాత్ర కీలకమైనది. మరి అప్పుడే మన భారత కమ్యూనిస్టు పార్టీ నుండి ఇంద్రజిత్ గుప్తా గారు, చిత్రానంద్ మిశ్రా గారు ఆ యొక్క కీలకమైనటువంటి హోంమంత్రి, వ్యవసాయ మంత్రి పదవులను అలరించడం జరిగింది. ఆ సందర్భంగానే మరి సమాచార హక్కు చట్టం కానీ అదేవిధంగా 100 రోజుల పని ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏబి బర్దన్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి కనుక మరి బర్దన్ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎనలేని సేవలు చేశారు. మరి చివరి దశలో అజయ్ భవన్లో ఒక సాధారణ వ్యక్తిగా ఒక రూములో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపిన బర్దన్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ శ్రేణులు, యూనియన్ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఈ వర్ధంతి సభలో సిపిఐ నగర సహాయక కార్యదర్శి కామ్రేడ్ తాళ్లపల్లి మల్లయ్య, ఓదెమ్మ కనకయ్య, మర్కపురి సూర్య, టి రమేష్ కుమార్, ఎం గౌస్, సిరిసిల్ల మల్లేష్, జేపాల్ రెడ్డి, కల్వల జగన్, రాజేశ్వర్ గౌడ్, గంగాపురం చంద్రయ్య, లక్ష్మీనారాయణ, రేణుక, భాగ్య, కొత్తూరు రాజమ్మ, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం అయ్యప్ప స్వామి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎన్పీడీసీఎల్ రిటైల్ ఏఈ
ఇరికిల్ల స్నేహలత రాజనరసయ్య ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి ఆలయ పూజారి కమ్మల చంద్రశేఖర్ శర్మ గురుస్వామి గోపకాణి రాములు గౌడ్ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం మాలాధారణ స్వాములు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంకాలం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో స్వామివారిని డప్పు చప్పుళ్లతో మహిళలు చిన్నారులు కోలాటాలు ఆడుతూ మాలాధరణ స్వాములు నృత్యాల మధ్య రామగుండం పురవీధుల గుండా రథయాత్ర చేశారు. స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక్ లత రామగుండం ఎస్ఐ గుండేటి సంధ్యారాణి కొబ్బరికాయ కొట్టి శోభయాత్రను ప్రారంభించగా ఎస్ఐ సంధ్యారాయిని దేవాలయం తరఫున శాలువతో సత్కరించారు. ఈ శోభయాత్రలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ పాల్గొని స్వామివారిని దర్శించుకోగా గురుస్వామి ఆలయ కమిటీ పూలమాల శాలువలతో సత్కరించి ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం రాజ్ ఠాగూర్ అయ్యప్ప మాలాధరణ స్వాములతో కోలాట మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఎమ్మెల్యే వెంట బాలరాజు ఈసంపల్లి అంజయ్య పాల్గొనగా ఇంకా ఈ కార్యక్రమంలో గురుస్వాములు కట్కూరి ఆత్మలింగం, పిల్లి శివయ్య, కోలాహలం శ్రీనివాస్, తాటిపల్లి శివప్రసాద్, శ్రీకాంత్, భాగ్యలక్ష్మి, వెంకటరమణ, మద్దికుంట శంకర్, శ్రీనివాస్, ఎల్ రవిలి, ఇల్లెందుల శ్రీనివాస్, పిల్లి సంపత్, గుర్రం కుమార్, మాలాధరణ స్వాములు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 93096653, 8008376355. వెల్కమ్ బ్యాక్. రామగుండం నియోజకవర్గంలోని రైతు కూలీలను కలుస్తూ గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సతీమణి మానాలి ఠాగూర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని రైతు కూలీలను కలుస్తూ గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సతీమణి మానాలి ఠాగూర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పాలకుర్తి మండలంలోని తక్కలపల్లి, కొత్తపల్లి, కుక్కల గూడూరు గ్రామంలో వరి పొలాల్లో నాట్లు వేస్తున్న రైతు కూలీలను కలుస్తూ మానాలి ఠాగూర్ వారికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో వారికి ఆ దేవుని ఆశీస్సులు ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం సర్వేకు వస్తున్న వారికి సహకరించాలని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని, వచ్చే దళారులను నమ్మి మోసపోవద్దని, సర్వే ద్వారానే ఇళ్ల కేటాయింపులు జరుగుతుందని తెలిపారు. కుటుంబంలో ఉద్యోగాలు ఫ్యాక్టరీ తెచ్చిండు 3x800 అంతేనా? 3x800 ఫ్యాక్టరీ అంటే ఏమనుకుంటున్నారు? మీ పిల్లలు తాగుకుంటా, పిల్లలు ఉద్యోగాలు లేకుండా రోజు అవస్థ పడుతున్నారు. ప్రతి ఒక్కరు అవస్థ పడుతున్నారని సీఎం గారు కాల్ మీద పడి, రాజ్ ఠాకూర్ నాకు ఏమొద్దు, నా గురించి నాకు సొంతంగా ఏమొద్దు, మమ్మల్ని గెలిపించినందుకు మాకు ఉద్యోగాలు కావాలి, ఊరికి 100 ఉద్యోగాలు అని చెప్పి 3x800 ఫ్యాక్టరీ తెచ్చిండు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, అది వ్యవస్థ కూడా ఆయన ఎట్లా చేస్తుండు? మనమే వాళ్ళ దగ్గర పోకుండా, దళాలీలను నమ్మకుండా, దొంగలను నమ్మకుండా, సర్వే వాళ్ళని కూడా మీ దేశానికే పంపిస్తుంది మీ అన్న. కాబట్టి లాటరీ సిస్టమ్, తొక్క సిస్టమ్ అని పోయిన ప్రభుత్వం చేసినట్టు చేస్తే మనం అందరం బర్బాద్ అవుతాం, ఎవరికి ఇల్లు కూడా రాదు. కాబట్టి సర్వే చూసి ఇప్పుడు ఈ అమ్మ, ఈ అక్కకి, ఈ చెల్లికి ఉన్నాయా లేదా చూసి ఇస్తున్నాం. దేశానికి రక్షణగా ఉన్న సైనికులు, దేశానికి వెలుగుని ఇస్తున్న సింగరేణి ఎన్టీపీసీ కార్మికులు సమానమేనని రామగుండం ఎమ్మెల్యే మక్కడ్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం ఓసీపీ 3లో సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న పైడిపల్లి ప్రభాకర్కి రామగుండం ఎమ్మెల్యే పూలమాల శాల్వతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులకు పదవి విరమణ తప్పదని, పదవి విరమణ పొందిన కార్మికులందరూ తమ శేష జీవితాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలని కోరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ వస్తుందని తెలిపారు. మనకు మోడీ వాడో వీడో ఎవడో ఇయ్యలే. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆ రోజు మనకు వచ్చిన కట్ట దాంట్లో 2x800 మాత్రమే కట్టినాం. ప్రతిమ 3x800 మాకు వద్దు, వేరే రాష్ట్రాలకు తీసుకుపోమని చెప్పి పోయిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు అవసరం లేదులే, మనది కట్టుకుందామన్నాం. కానీ మీరు నన్ను చట్టసభలో పంపించారు, నాకు అవకాశం కల్పించారు. ప్రశ్నించే గొంతు కాదు, ఇవాళ ప్రభుత్వం ఉంది కాబట్టి సాధించడానికి పోరాటం చేసే అవకాశం కల్పించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మట్టి విక్రమార్క గారిని, ఎనర్జీ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారిని, వీరి సహకారంతో, అందరి శాసనసభ్యుల సహకారంతో ముఖ్యమంత్రిని ఒప్పించి ఇవాళ వద్దనుకున్న 3x800 గోదావరి రామగుండంలో మీరు వెనక్కి తీసుకున్న బొగ్గు ఇవాళ ఎన్టీపీసీలో ఇచ్చి దేశానికి వెనుకనిచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం పెట్టాము. దాని ద్వారా 1,00,000 మంది ఈ ప్రాంతంలో డైరెక్ట్, ఇండైరెక్ట్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పూర్వకంగా తీసుకొచ్చే విధంగా చేసే కార్యక్రమానికి ఈరోజు తీసుకురాగలిగినాం. దానికి టెండర్లు పూర్తయినాయి, పబ్లిక్ హియరింగ్ అయిన తర్వాత ఆ పని కూడా ప్రారంభం చేసే ఒక గొప్ప కార్యక్రమం 30,000 కోట్లతో చేస్తున్నామని చెప్పి మీ ఒకరు పంపించిన మీ బిడ్డగా గర్వంగా మీరు కూడా ఎక్కడ ఉంటే మావాడు గట్టిగా పనిచేసిందని చెప్పి మీరు ఓటు వేసినందుకు మీరు గర్వంగా చెప్తున్న విధంగా పనిచేస్తున్న అనే విషయాన్ని మీకు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ సప్తగిరి కాలనీలో 6.2 కోట్ల నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. లండన్ బ్రిడ్జి ముఖద్వారంతో వీక్షకులను ఇట్టే కట్టేసి పడుస్తున్న ఎగ్జిబిషన్. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించేలే లండన్ స్ట్రీట్ సెట్టింగ్. సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గోదావరి కని భాస్కర్రావు భవన్లో ఏబీ బర్ధన్ వర్ధంతి వేడుకలు. రామగుండం భక్తాంజనేయ స్వామి ఆలయంలో భక్తజన సందోహం నడుమ అయ్యప్ప స్వామి రథయాత్ర. అయ్యప్ప మాలాధరణ స్వాములతో కలిసి భక్తి పారవశ్యంతో శోభయాత్రను సాగించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.